నేనేం చేశానంటే నేను 2016 పాస్ ఔట్. ఇమ్మీడియేట్‌గా అశోక్ నగర్‌కొచ్చి అప్పుడు నాకు ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ నేను థర్డ్ ఇయర్‌లోనే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అయిపోయింది. నేనేం చెప్తానంటే మీకు డైలీ పేపర్ బాగా చదవండి ఒకటి. అండ్ ఆ బుక్ లిస్ట్ ఏదో ఉంటది. నేనిప్పుడు ఆ బుక్ లిస్ట్ మీకంతా చెప్పలేను. నేను ఆల్రెడీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశానది. అండ్ ఆ బుక్ లిస్ట్ మ్యామ్‌కి కూడా తెలిసుంటది, మీరు అడగొచ్చు. అండ్ ఒక్కొక్క బుక్ తీసి కంప్లీట్ చేస్తా పోండి. అండ్ రోజు ఎవ్రీ డే యూ హావ్ టు డూ 10-20 ఎంసీక్యూస్. మీరు చదివిన దాని మీద డైలీ కరెంట్ అఫైర్స్ మీద కనీసం 15-20 ఎంసీక్యూలు రోజు చేస్తా ఉంటే బెటర్ నాకు తెలిసినంత వరకు. సో మీరు కూడా రోజు చదివింది ఎంసీక్యూ చేస్తే బెటర్. రోజు ఆన్సర్స్ రాసి మీకు మీరే కరెక్ట్ చేసుకుంటారు, ఎవరికైనా ఇస్తారా అది కూడా మీ పర్సనల్. నేనే కరెక్ట్ చేసుకునేవాడిని. ఎందుకంటే రోజు 8 ఆన్సర్లు మీరు ఎవరికి ఇచ్చినా ఎవరు కరెక్షన్ చేయరు. అండ్ నేనైతే ఏం చేసేవానంటే ఆర్టికల్స్ చదివి మూసేసి ఆన్సర్ రాసి మళ్ళీ ఆర్టికల్ ఓపెన్ చేసి కంపేర్ చేసుకున్నాను. అండ్ అది కంపేర్ చేసుకుని రోజు 8 క్వశ్చన్స్ నేను ఒక బుక్ లో రాసేవాడిని. అదో పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ 1.5 ఇయర్ నేను చేశాను. సో నాకు ఎగ్జామ్ లో ఆన్సర్ రైటింగ్ ఈజీ అయిపోయింది. అండ్ ఆన్సర్ రైటింగ్ మీరు చేయకపోతే మాత్రం నాకు తెలిసి మీరు చదివి కూడా వేస్ట్. ఎందుకంటే ఎగ్జామ్ అనేది పేపర్ లో మీరు రాయాలి, చదివితే సరిపోదు. ఫ్రమ్ ద డే వన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఆన్సర్ రైటింగ్. అండ్ నేను ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ సజెస్ట్ చేస్తే అది మీరు అదే ఉంటది అనుకోవద్దు. ఎందుకంటే మీ పర్సనల్ వెబ్సైట్స్ మీకు చాలా ఉండొచ్చు. నేను ఆ వెబ్సైట్స్ ఏ సోర్సెస్ అన్ని కూడా ఇంటర్నెట్ లో ఆల్రెడీ పెట్టేశాను. ఒక వీడియో కూడా చేశాను బాలలత మేడం ఛానల్, ఒకసారి అది చూడండి. అండ్ మెయిన్స్ కి వచ్చేసి ఇంతే. ఇంటర్వ్యూకి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ నాకు తెలిసినంత వరకు ఆ 2 మంత్స్ లో మీరు ఏం చేయలేరు. అది ఇట్స్ కాల్డ్ ఎ పర్సనాలిటీ టెస్ట్. అది మీకు అంటే చిన్నప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారు, థింగ్స్ ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, అండ్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఆ థింగ్స్ ని ఎలా అనలైజ్ చేస్తున్నారు, మీ మైండ్ సెట్ ఎలా ఉంది దాన్ని టెస్ట్ చేస్తారు వాళ్ళు. మీకు తెలుసు అంటే తెలుసు అని చెప్పొచ్చు, లేదంటే లేదని చెప్పొచ్చు. అండ్ మీ హాబీస్ ని బాగా ఫోకస్ చేయండి. మీరు ఆ డాఫ్ ఏదైతే నింపుతారో అది చాలా పర్టికులర్ గా నేను చాలా తప్పులు చేసిన దాంట్లో ఆ తప్పులు మీరు చేయకూడదు. అండ్ ఇంకా మీరు ఆనెస్ట్ గా వాళ్ళకి తెలుసు అంటే తెలుసు అని చెప్పొచ్చు, లేదంటే లేదని చెప్పొచ్చు. బాగా కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి ఇంటర్వ్యూకి. అండ్ ఇంకోటి ఆన్సర్ రైటింగ్ ఒకటి నేను బాగా చెప్తున్నాను. ఇంకోటి ఆప్షనల్ ఒకటి చాలా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోండి, వైజ్ గా సెలెక్ట్ చేసుకోండి. నేను పొలిటికల్ సైన్స్ ఎందుకు తీసుకున్నానంటే అది జిఎస్ లో ఆల్రెడీ 60% సిలబస్ కవర్ అవుతుంది కాబట్టి తీసుకున్నాను. నాకు అది చాలా ప్లస్ అయిపోయింది. అండ్ మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఇంకా అది జిఎస్ లో ఎంత కవర్ అవుతుందో దాన్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు. ప్రిలిమ్స్ తర్వాత నాకు ఇంకా మేడం ఒకటే అశోక్ నగర్ లో టీచర్ నాకు కనిపించారు, బెస్ట్ టీచర్. నేను తన దగ్గరికి వెళ్ళి రోజు ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేసి తన దగ్గరికి వెళ్ళి రోజు కరెక్షన్స్ చేయించుకొని 2.5 months కన్సిస్టెంట్ గా తను పట్టుకొని కూర్చున్నాను. దాని తర్వాత ఎగ్జామ్ అయిపోయింది. నేను అసలు టాపర్ ఎప్పుడు కాదు, నాకు అసలు చదువు వచ్చేది కూడా కాదు చిన్నప్పటి నుంచి. నేను చదువుకుందల్లా స్టార్ట్ చేసింది ఇంటర్ లో కొంచెం బాగా చదవడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత బీటెక్ లో అసలు బీటెక్ కంప్లీట్ గా మానేశాను. నేను ఈ సివిల్ సర్వీస్ బుక్స్ చదివాను బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి. అండ్ సో దానికి టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. దానికి మీ గోల్ ఎంత ఇంపార్టెంట్, మీరు ఏం చేస్తున్నారు మీ గోల్ గురించి అది మీకు కరెక్ట్ గా క్లారిటీ వస్తే యూ కెన్ డూ ఎనీథింగ్.